నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇప్పటికే వరుస కేసులు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి మరో షాక్ తగిలింది. ఆమె ప్రధాన అనుచరుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీకాంత్ రెడ్డి విడుదల రజనీ ఒకే కారులో వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కారు ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదానికి విడుదల రజనీ దిగటం, ఆ తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులపైన ఆవిడ ఫైర్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే విడుదల రజనీ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? అలాగే అసలు శ్రీకాంత్ రెడ్డిని మరి ఏ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది? ఒక పక్క సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసులో ఆయన అరెస్ట్ చేశారా, లేదు అంటే విడుదల రజనీ ఎదుర్కొంటున్నటువంటి కేసుల్లో ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అసలు ఓవరాల్గా మరి శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ గురించి, అక్కడ విడుదల రజనీ క్రియేట్ చేసిన డ్రామా గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మనం చూస్తూ ఉన్నాం, అసలు పోలీసులు అంటే వైసీపీ నాయకులకు కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు మనం రోజుకొకటి వింటూనే ఉన్నాము. అయితే తాజాగా ఈరోజు విడుదల రజనీ గారు కూడా మరి ఆయన పిఏని అరెస్ట్ చేయడానికి వస్తే ఆవిడ చాలా హంగామా సృష్టించి పోలీసులపై ఎదురు దాడికి దిగి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించింది అన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? విడుదల రజనీ ఆమె మొదటి నుంచి కూడా ఇట్లాగే ప్రవర్తిస్తూ ఉన్నది. ఆమెకి అసలు మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి విడుదల రజనీ ప్రవర్తన అసలు విపరీతమైన ధోరణితోటి ఉన్నది. స్థానికంగా ఉండే నాయకులు, చిన్న చిన్న నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ వాళ్ళనే, వేరే పార్టీ వాళ్ళని కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళనే వేధించుకు తిన్నది. అందుకనే ఇప్పుడు విడుదల రజనీ మీద కేసు పడ్డది అనగానే చిలకలూరుపేటలో ఉన్న చాలామంది సంతోషపడుతున్నారు. ఇంకా అరెస్ట్ చేయలేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఇంకా మరి ఆమె అక్కడ ఉన్న క్వారీ యజమానులని బెదిరించి డబ్బులు వసూలు చేస్తే మరి అది ఆ కేసు ఇప్పటికే దాదాపుగా ప్రూవ్ అయిపోతే ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు? చిలకలూరుపేట పబ్లిక్ అడుగుతున్నారు పోలీసుల్ని, ఇంకెందుకు చేయట్లేదు? మరిదిని అరెస్ట్ చేశారు. అతను ఒక పిఏ రామకృష్ణ అని ఉన్నాడు. మరి ఆమెకు ఎంతమంది పిఏలు ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసినోడు కూడా ఒక పిఏనే. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి టైంలో పనిచేసిన మంత్రులందరూ కూడా వాళ్ళ సామ్రాజ్యాలని నడిపారు. అంటే వాళ్ళు ప్రజలకి మేము సేవకులము అనే భావన అసలు దాన్ని చెరిపేసి ఈ ప్రజలందరూ మాకే బానిసలు అన్నట్టుగా ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డికి నెల నెలా కప్పం కడితే చాలు, మనం ఏమైనా చేసుకోవచ్చు అని విచ్చలవిడిగా విశృంఖలంగా అవినీతి కార్యకలాపాలకి పాల్పడ్డారు. దోపిడీకి, దౌర్జన్యాలకి అలవాటు పడిపోయారు. ఇది ఒక్క విడుదల రజనీ విషయంలోనే కాదు, ఆ టైంలో పనిచేసిన మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ ఇదే విధంగా ప్రవర్తించారు. ఒక అవినీతి ఆరోపణ వస్తే సాధారణంగా సిగ్గుపడాలి, కానీ జైలుకి వెళ్ళినా ఏం కాదు అని వాళ్ళ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే వీళ్ళందరిలో కూడా ఒక రకమైన తెగింపు వచ్చేసింది. దోచుకున్నంత దోచుకున్నాం, దాన్ని అంతా దాచుకున్నాం. ఇప్పుడు మనం జైలుకి వెళ్ళినా ఏముంది, మళ్ళీ బెయిల్ వస్తుంది. ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అయినా డిఫాల్ట్ బెయిల్ అయినా వస్తుంది. మళ్ళీ మనం వచ్చి మన అక్రమ సంపాదనని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో వీళ్ళందరికీ మానసికంగా ట్రైనింగ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున విడుదల రజనీ పిఏని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. నువ్వేం చేయాలి? నువ్వు మంత్రిగా పనిచేసిన దానివి కదా, నువ్వేం చేయాలి? ఎందుకు వచ్చారండి అంటే బలానా ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చాం. నువ్వు బాధ్యత గల మంత్రిగా పనిచేసావు కాబట్టి నువ్వేం చేయాలి? అక్కడ ఉన్నాడు, అరెస్ట్ చేసుకోండి అని చెప్పాలి. అతను అడగాలి, సార్ నన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారని అతను అడగాలి. నువ్వెవరు అడగటానికి? నీకేం సంబంధం?
నీ పిఏని నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నన్ను ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారండి అని అడగచ్చు నువ్వు. నీ పిఏని అరెస్ట్ చేయడానికి వస్తే నువ్వు అడ్డుపట్టమేంటి? పోలీసుల విధి నిర్వహణకి అడ్డం పట్టం నేరం అని తెలీదా? మంత్రిగా చేశావు కదా, నువ్వు మంత్రిగా చేశావు, అధికార కేంద్రానికి చాలా దగ్గరగా ఉన్నావు, అక్రమాలు దౌర్జన్యాలు యథేచ్ఛగా చేశావు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలీదా నీకు? పిఏను అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత పిఏ అడుగుతాడు, అతను శ్రీకాంత్ రెడ్డి అడుగుతాడు, సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు కాపీ ఇవ్వంటే ఇస్తారు, కాపీ ఇస్తారు. ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించటం అనేది జగన్మోహన్ రెడ్డి ట్రైనింగు. జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ వల్లే విడుదల రజని ఇట్లా ప్రవర్తించింది. పోలీసులు ఇంకా మార్జిన్ ఇస్తున్నారు ఈ వైసీపీ నాయకులకి. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు బట్టలిప్పు తీసుకొడతా అంటున్నాడు, మరి పోలీసులు ఇంకా ఎందుకు మార్జిన్ ఇస్తున్నారు? నిన్న ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు పోలీసుల కుర్చీలో కూర్చున్నాడు ఈ అంబటి రాంబాబును వాళ్ళందరూ కూడా. కూర్చుంటే అది న్యూస్ పేపర్లలో వార్త వస్తే అసలు అది పెద్ద వార్త అంటాడు. నువ్వు పోలీస్ కుర్చీలో కూర్చున్నావా లేదా? నువ్వెవడు కూర్చోటానికి? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? పిలిచింది ఎవరు? పోలీసుల్ని విచారణకి పిలిచింది ఎవరిని? నువ్వెందుకు వచ్చావు? నువ్వు వచ్చి అక్కడ దౌర్జన్యంగా అక్కడ కూర్చోవటమే కాకుండా మా లీడర్ కాబట్టి మేము వస్తామండి, ఆ లీడర్ కొడుకో కూతురు పెళ్ళి అయితే వెళ్ళు. ఆ లీడర్ని పోలీసులు వచ్చి మీకు క్వశ్చన్ చేయడానికి రమ్మంటే నువ్వెందుకు వచ్చావు? ఎవరు రావాలి? అడ్వకేట్ రావాలి. మీరందరూ మొత్తం అందరూ భూమి కట్టుకొని ఈ విడుదల రజని కూడా వచ్చింది. వీళ్ళందరూ వచ్చి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి. కూటమి ప్రభుత్వం మీకు డైరెక్షన్ ఇవ్వదు, వాడిని అరెస్ట్ చేయి వీడిని అరెస్ట్ చేయి అని చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే చట్టం తన పని తాను చేసుకుపోవాలి అన్న ఉద్దేశంతో చెప్పదు. మీకు కూటమి ప్రభుత్వం చెప్పట్లేదు కదా, మన ఇష్టం వచ్చినట్టు మనం కూడా బిహేవ్ చేద్దామని పోలీసులు అనుకోకూడదు. ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి పోలీసులకి, ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బట్టలిప్పదీసి కొడతాను అని చెప్పిన తర్వాత ఈ రోజుకి సోషల్ మీడియాలో విపరీతంగా తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఏదన్నా వీడియో చేస్తే బిడ్డ నీ అంత చూస్తాం, నీ తేలుస్తాం, 3 ఏళ్లలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అని కింద మెసేజ్లు పెడుతున్నారు, కావాలంటే చూసుకోండి. అంటే అంత బరితెగింపా? ఏం చేస్తావు అధికారంలోకి వస్తే? ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు? అధికారంలోకి వస్తానని కలగంటున్నావు. 11 సీట్లను పెట్టుకున్న నువ్వు అధికారంలోకి వస్తా అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అయితే అయిపోతుంది. 2 ఏళ్ళు అయిపోతే నీ పని అయిపోతుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజున విడుదల రజనీని ఆన్ ది స్పాట్ పోలీసులు అరెస్ట్ చేసి ఉండాల్సింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు. అట్లా అరెస్టు చేయకపోవటం అనేది ఖచ్చితంగా పోలీసులు మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి బట్టలెప్ప తీసి కొడతానంటే మీరెందుకు భయపడుతున్నారు? విడుదల రజనీని ఇప్పటికైనా సరే అరెస్ట్ చేయాలి. పాత కేసులో క్వారీ యజమానుల దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేసినందుకు కాదు, ఈ కేసులో పోలీసుల విధులకి ఆటంకం కలిగించినందుకు. నిన్నగాక మొన్న గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు కదా, అట్లాగే విడుదల రజనీని కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తున్నారు, లేదు అంటే నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారి పిఏ విషయంలో కూడా ఆవిడ అదే మాట్లాడటం జరుగుతోంది. అండ్ ఎంపీటీసీ ఒక ఆడ మనిషిని తెల్లవారుజామున 3:30 అప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మరి నోటీసులు ఇచ్చే అవసరం లేదా? మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగానే చెప్పారు కదా, మరి మీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి ఈ దీంట్లో చూసే విడుదల రజనీ గారు అంటున్నారు. అలాగే అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు మరి గతంలో మనం చూసాం, స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు గారికి నోటీసులు ఇవ్వకుండా ఆ టైంలో వెళ్ళి అరెస్ట్ చేయటం, ఈవెన్ ఒక చిన్న పిఏని అరెస్ట్ చేస్తే ఆవిడంతా హంగామా సృష్టించారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈరోజు విడుదల రజనీ ప్రవర్తన
పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం, శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకోవటం, పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కల్పించడమే కాదు, పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం. ఏది మనం చూసాం, ఆ వీడియో చూస్తున్నట్టుదే, ఆ విజువల్స్ చూస్తున్నట్టుదే ఆమె అతన్ని తోసేయటం, ఎవరు ఆ సిఐ సుబ్బారాయుడు. ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి కారులో కూర్చుంటే ఈమె మళ్ళీ అతన్ని లోపలికి వెళ్ళి అతన్ని బయటికి లాగటం. అంటే ఒక ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఒక మంత్రిగా కానీ పనిచేసినటువంటి నాయకురాలు వ్యవహరించాల్సిన విధానం ఇది. ఇప్పుడు సత్యమూర్తి గారు ఇందాక ఇన్సిడెంట్ గుర్తు చేశారు, ఏంటి గోరంట్ల మాధవ్. సేమ్ అదే గతంలో మనం చూసాం. చేబ్రోలు కిరణ్ అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే మొత్తం ఆ పోలీసులపై అతను చేసిన హంగామా, ఆ రోజు గుంటూరులో ఆ దాడి ఎంత బీభత్సం చేశాడు. అంటే మాధవ్ ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు రజనీ ఈ పనులకు దిగిందా? ఇట్లా ఎంతమందిని ఉపేక్షించాలి? అంటే ఇది పోలీసుల వాళ్ళ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదు. ఇక్కడ పొద్దున బెంబేలు ఎత్తిపోతారు ఎవరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలన్నా, ఏ పనులు చేయాలన్నా. అంటే ఇవాళ డీజీపీ దీనిపైన స్పందించాలా. ఆ రోజు మనం చూసాం, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దీనిపైన స్పందించాలి. ఇప్పుడు 2,20,00,000 అక్రమ వసూళ్ళు ఆ స్టోన్ క్రషర్స్ యజమాని లక్ష్మీ బాలాజీ, ఆ కేసులో ఈమె ఉన్నారు. ఆ కేసులో ఈమె మరిది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అతనికి ఏదో మళ్ళీ బెయిల్ కోసం వేసినా కొట్టేశారు. అంటే 2,20,00,000 నువ్వు వసూలు చేశావని చెప్పి అక్కడ పూర్తి ఆధారాలు పోలీసుకు లభ్యమైన పరిస్థితుల్లో ఆ క్రషర్స్ యజమాని నుంచి ఆ శ్రీనివాస్, ఆ చలపతిరావు వాళ్ళ దగ్గర 10 కోట్లు ఈమె డిమాండ్ చేసిందని. అప్పుడు జాషువా ఆయన విజిలెన్స్ ఎస్పీగా ఉండి అతను మీరు వెళ్ళి ఆమెతో మాట్లాడుకోండి లేకపోతే మీ మీద 50 కోట్లు ఫైన్ వేస్తానని బెదిరించటం. అసలు జాషువా జీవితం ఇవాళ బలైంది. ఏది ఐపీఎస్ అతను ఏ స్థాయికి వెళ్ళాల్సినాడు? 2040 అంట అతను రిటైర్మెంట్. ఎవరు? పల్లె జాషువా. వీళ్ళ కోసం వీళ్ళని నమ్ముకుని అతను ఇవాళ స్కేప్ గోట్. ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు వీళ్ళకి బలయ్యారమ్మా. అంటే ఇవాళ ఈ 2,20,00,000 కేసులో ఆధారాలు శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయనా? ఇప్పుడు అతను పోలీసులు అదుపులో తీసుకుంటే తను జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? ఇంత ఈ తెగింపుకి ఆమె దిగిందంటే దాని వెనక లింక్స్ అక్కడే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఏదో రహస్యం ఇవాళ శ్రీకాంత్ రెడ్డి దగ్గర లేకపోతే రజనీ ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏంటి అక్కడ? అంటే శ్రీకాంత్ రెడ్డికి రజనీకి ఉన్నటువంటి ఆ అక్రమ లావాదేవీల లింక్ ఏంటి? అది ఇవాళ ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం. ఇప్పుడు మనం చూసాం రామకృష్ణ అనే పిఏ, అతనిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. మొన్న హైకోర్టు ఏమని చెప్పింది? వీళ్ళకి 41A నోటీసులు ఇచ్చి విచారించమని. బెయిల్ ఊరట కలిగించింది, కానీ వీళ్ళు దర్యాప్తు అధికారులకు సహకరించమని చెప్పింది. సహకరించకపోతే ఏ చర్యలైనా తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది, అరెస్ట్ అయినా చేసే అధికారం ఉంది. ఈమె సహకరించకపోతే కనుక. అంటే గతంలో కూడా చూసాం, అనేక మంది రైతులు ఈమె పైన ఆరోపణలు చేశారు. ఈ పైన రైతులు కేసు పెట్టారు. ఎడ్లపాడు రైతులు, ఆ పసుమర్రు రైతులు, ఆ జగనన్న ఇళ్ళ కాలనీల పేరుతో ఆమె ఏంటి అక్కడ ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడింది. ఒక 50 ఎకరాలు ఎడ్లపాడులో తీసుకుని వాళ్ళ దగ్గర రైతుల దగ్గర మీకు 30 లక్షల భూమి నేను మీకు 80 లక్షలు కొనిపిస్తా ప్రభుత్వంతో అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళందరి దగ్గర వసూళ్లకు పాల్పడి 1,16,00,000 ఏమో వసూలు చేసిందని, అందులో 80 లక్షలు తిరిగి ఇచ్చిందని దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. అప్పుడు ఆమె ఏంటి చిలకలూరుపేటలో కంటెస్ట్ చేయకుండా పారిపోయి ఎక్కడికి వచ్చారు? గుంటూరులో కంటెస్ట్ చేశారు. గుంటూరు వెస్ట్కి వచ్చింది. మిగతా 36 లక్షలు నేను గెలిచిన తర్వాత ఇస్తాను, నేను మళ్ళీ మంత్రి అవుతా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అని చెప్పి వాళ్ళని నమ్మబలికింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇస్తావా కేసు పెడతావా అని. మన కృష్ణదేవరాయలు మళ్ళీ ఇవన్నీ బయట పెట్టాడు. తను కింద ఇంత నలుపు పెట్టుకుని తను ఇన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడి ఈమె ఎవరిని బ్లేమ్ చేసింది? ఎంపీ కృష్ణదేవరాయలని బ్లేమ్ చేస్తుంది. అంటే వీటన్నిటి వెనక కృష్ణదేవరాయల హస్తం ఉందంటది. ఎన్ని మాటలు అన్నది కృష్ణదేవరాయల్ని. ఆమె పర్సనల్ లైఫ్లోకి వచ్చాడని కూడా అసభ్యంగా మాట్లాడింది. అతను ఎవరు? అతను గుంటూరు జిల్లాలో గొప్ప ప్రముఖ విద్యా సంస్థల యజమాని లావు రత్తయ్య కొడుకు.
40 ఏళ్ళు 45 ఏళ్ళుగా వాళ్ళకి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇది వాళ్ళ నాన్న ఎంపీగా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయిండు. ఇతను ఇప్పుడు ఎన్ని మాట ఎంపీగా గెలిచాడు. సెకండ్ టైం కంటిన్యూస్గా ఎంపీగా. అలాంటి కుటుంబాన్ని ఈమె బ్లేమ్ చేస్తూ వాళ్ళ మీద లేని నిందలు ఆరోపిస్తే మొత్తం బయట పెట్టాడు. అసలు ఏ రైతులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేసింది. ఆ పసుమరు రైతుల దగ్గర అయితే అది ఇంకా పెద్ద స్కామ్. సీట్లు ఇప్పిస్తామని కూడా తీసుకుంటే మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇద్దరి మధ్య మాట్లాడారని కూడా అప్పట్లో విన్నాం. మల్లెల రాజేష్ నాయుడు చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ నీకు ఇప్పిస్తా, జగన్మోహన్ రెడ్డి నా జేబులో ఉన్నాడని చెప్పి బీఫామ్ నేనే ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి కాదంటూ 6 కోట్లు వసూలు చేస్తే అతను గందరగోళం చేశాడు. తర్వాత ఏదో పంచాయతీ సకల శాఖ మంత్రి ఎవరైనా ఈ పంచాయతీలన్నీ ఆయనే చేస్తుంటాడు అనుకుంటే సజ్జల సగం ఇప్పించాడంట 3.5 కోట్లు, ఇంకా 2.5 కోట్లు ఇప్పించాలని చెప్పి అతను గోల. మల్లెల రాజేష్ ఇప్పటికైనా ఇచ్చిందా? లేదు, రాజేష్ కూడా కేసు పెట్టాడు మళ్ళా. అంటే ఎన్ని కేసులు అసలు. చిలకలూరిపేటలో భయోత్పాతం. అసలు ఆమె విడుదల రజనీ కాదంటండి, ఆమె పేరు వసూళ్ళ రజనీ అంట. ఆమె ఇంటి పేరే మార్చేశారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. అయితే సార్ మనం చూస్తున్నాం నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ప్రతినిధులతో మీటింగ్లో పోలీసులు అంతు తేలుస్తాము, అలాగే వాళ్ళకి సినిమా చూపిస్తామని చెప్పి ఆయన బెదిరించినటువంటి వ్యాఖ్యలు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఇప్పటికి కూడా కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన టెంపుల్కి వెళ్తే అక్కడ పూజారి సరే ఏదో ప్రసాదం ఇవ్వలేదని చెప్పి అక్కడ కూడా ఆయన నానా హంగామా సృష్టించాడు అని కూడా విన్నాం. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తే ఆయన కూడా మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన టైం వస్తుంది, అసలు ఆ పార్టీనే లేకుండా చేస్తామన్నట్టు ఆయన కూడా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? చేసిన తప్పులు చేస్తూనే ఇలా బెదిరింపు ధోరణికి పాల్పడ్డాన్ని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకుండా చేద్దామనే కదా చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తల్ని అక్రమ కేసుల్లో పెట్టి అరెస్ట్ చేసి గంజాయి కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు బయటికి రాకుండా చేద్దామని చివరికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. చేయగలిగాడా? తెలుగుదేశం పార్టీని మొత్తం అసలు లేకుండా చేస్తానని చేయగలిగాడా? ఎంత ప్రయత్నం. అధికారం చేతిలో ఉంది, డబ్బులు ఉన్నాయి, అసలు మొత్తం రౌడీ బ్యాచ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. మరి ఇన్ని శక్తులుండి కూడా ఏం చేయలేకపోయారు. మళ్ళీ 164 సీట్లతోటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ అప్పగిస్తాము, ఆయన దుష్ట సంస్కృతిని ఆయన నేర్పుతున్నాడు అని చెబుతున్నాడు. ఇతను ఏదో పెద్ద ఒక సచ్చీలుడైనట్టు, ఇతను ఏమీ చెయ్యనట్టు, ఇతను ఏదో పెద్ద అమాయకుడైనట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేర్పుతున్నట్ట. నిజంగా వాస్తవంగా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏందండి 10 నెలలు అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు ఏంటని చంద్రబాబు నాయుడు మీద అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎక్కడ కనిపించినా కానీ సార్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్ అని అడుగుతున్నారు. వద్దయ్యా, మన కక్ష సాధింపులు మనకు వద్దు, మన పని మనం చేసుకుందాం, రాష్ట్రాన్ని మనం డెవలప్ చేద్దాం, కక్ష సాధింపు ఎందుకు, కేసులు మామూలుగా వాటంతటా నడుస్తుంటాయి అని ఆయన సర్ది చెప్పుకుంటున్నాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి. పరిస్థితి ఇట్లా ఉంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం రాగానే ఇంతకింతకి ఏం బదులు తీసుకుంటావు? ఏం బదులు తీర్చుకున్నావు కదా. ఒక దళిత యువకుడిని నువ్వు, అంటే ఈయనకి, ఈ అనంతబాబుకి డ్రైవర్గా ఉన్న వ్యక్తిని చంపేసి ఇంటికి తీసుకెళ్ళి డెడ్ బాడీని అప్పగించి, నేనే చంపా, నేను మంచోడిని కాబట్టి నీ మొగుడి డెడ్ బాడీ నీకు ఇస్తున్నానని చెప్పాడు అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ సభ్య సమాజంలో మీరందరూ ఏమనుకుంటున్నారు? ఎల్లకాలం మనమే ఉంటాం అధికారంలో అని కదా మీరు అనుకున్నది? ఉన్నారా? బుద్ధి తెచ్చుకోవాలి కదా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఇటువంటి మొత్తం ఈ రౌడీ ఎలిమెంట్స్ అందరూ కూడా వచ్చి వీళ్ళకి ఆ అంబటి రాంబాబు ఏదో పెద్ద నీతులు చెప్తున్నట్టు మాట్లాడతాడు. ఏమి నీతులు చెప్తావు? పోలీసు కుర్చీలో కూర్చోవటం తప్ప అంటాడండి. నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? దానికి సమాధానం చెప్పు. పోలీసులు అందుకని ఇక నుంచి కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి,
చాలా స్ట్రిక్ట్గా వాడెవడో వచ్చాడు అని చెప్పి వాడెవడో రౌడీ షీటరు వాడిని అరెస్ట్ చేశారు. వాడికి అంతా పరుపు మొత్తం అన్ని బెడ్ గిడ్డు సెట్ చేసి పెట్టారు. ఆ సీసీ కెమెరాలో చూసి వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. వాడిని ఏమన్నా అంటే రిమాండ్కి తీసుకెళ్తుంటే వాడికి బిర్యానీ పెట్టించారు. ఒక 7 పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఇట్లా ఆ కేసు నుంచి నిన్న మొన్నటి వరకు కూడా గోరంట్ల మాధవ్ కేసు వరకు, గోరంట్ల మాధవ్కి అసలు అక్కడ చేపురోలు కిరణ్ అనేవాడు ఆ వెహికల్లో వస్తున్నట్టు ఎట తెలుసు అని ఎంక్వైరీ చేస్తే ఒక 7 తీసేశారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పోలీసులు కూడా ఇంక ఏం జరుగుతున్నది, ఇది ఎంత మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మన పనులు మనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు అని పోలీసులు ఆలోచించాలి. అందుకనే నేను ఇప్పటికీ చెప్తున్నా, విడుదల రజనిని వెంటనే అరెస్ట్ చేయాలి. పాత కేసు పక్కన పెట్టిన పాత కేసు సంగతి ఇప్పుడు అది న్యాయపరమైన దీంట్లో ఉంది, కానీ ఇప్పుడు అర్జెంటుగా పోలీసుల మీద దౌర్జన్యం చేసిన ఆ సిఐనండి కారులో కూర్చుంటే చొక్కా పట్టుకొని లాగింది. కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారని అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, వెనకాల వెళ్ళి అడగొచ్చు కదా. అడగచ్చు. పోలీసు అతను వెళ్ళి కారులో కూర్చొని ఉంటే చొక్కా పట్టుకొని బయటికి లాగింది. సో చాలా టెన్షన్ పడ్డట్టే కనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో. ఆవిడ చాలా టెన్షన్లో ఏం చేస్తుందో అర్థం కానట్టు చేస్తున్నట్టు అనిపించింది అది చూసిన. టెన్షన్ కాదు, బరి తెగింపు. టెన్షన్ తోటి అట్లా చేయరు, ఇది బరి తెగింపు అన్నమాట. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే సత్యమూర్తి గారు, వీళ్ళు పాత కేసుల్లో అరెస్ట్ అవ్వడం దేవుడెరుగు, కానీ ఇప్పుడు వీళ్ళే కొత్త కేసులు వాళ్ళ కాళ్ళే ఇరుక్కుని వాళ్ళే అరెస్ట్ అవుతున్నారా? వల్లభనేని వంశీ ఏది పాత కేసు, మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరం తగలబెట్టిన కేసులోనో లేదా భువనేశ్వరి మేడంని తిట్టిన కేసులోనో అరెస్ట్ అవుతాడు అనుకుంటే వాడిని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇది కూడా అదే అనమాట. ఏది ఈమెదో వాళ్ళ దగ్గర వసూళ్ల కేసులో అరెస్ట్ అవుద్దా, లేకపోతే 2.20 కోట్లు ఆ స్టోన్ క్రషర్స్ కేసులో అరెస్ట్ అవుద్దా, రైతుల కేసులో అరెస్ట్ అవుద్దా అనుకుంటే అవి దేవుడెరుగు. ఇప్పుడు సిఐని కొట్టిన కేసులో అరెస్ట్ అవుద్దా? అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆవిడ స్టోన్ క్రషన్ యజమాని బెదిరించిన కేసు ఆవిడ మీద ఉండింది కదా, మరి అలాంటప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కూడా తీసుకొచ్చుకున్నారు ఆవిడ అరెస్ట్ కోసం. ముందస్తు బెయిల్లో ఆవిడ ఉన్నారు. సో ఆవిడ మరిదిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నేరం జరిగింది అని చెప్పి ప్రూవ్ అయితేనే కదా మరిదిని అరెస్ట్ చేస్తారు. మరి ఈవిడ ప్రోద్బలం లేకుండా వాళ్ళ మరిది ఇవన్నీ చేయగలిగే ఆస్కారం ఉంటుందంటారా? మరి ఎందుకు విడుదల రజనీ దగ్గరికి అరెస్ట్ చేయలేకపోతున్నారు? అండ్ సో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగే ఆస్కారం ఉంటుంది కదా, అలాంటి ఛాన్స్ ఎందుకు ఇస్తుంది అంటారు? అంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చిలకలూరిపేటను ఆమె తుడిచిపెట్టింది. ఆమె ఏంటి నాకేసింది టోటల్గా, ఏది చీకేసినట్టు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ అనుకుంటా, మంచి రసం మామిడి పండును కనుక ఎట్లా అయితే అసలు పిండుకుంటారో, రసం చీకేస్తారో, అట్లా చిలకలూరిపేటని. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చివరికి మెడికల్ షాపుల యజమానులు, లేకపోతే అక్కడ ఉన్న స్వీట్ షాప్ యజమానులు, బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర వసూళ్ళు. మెడికల్ షాప్ అంటే గుర్తొచ్చింది, ఆవిడ వైద్య శాఖ మంత్రిగా కూడా చాలా అక్రమాలు చేసిందని చెప్పి అది కూడా ఆవిడపైన కేసులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె మరి మందుల కొనుగోళ్ల కుంభకోణం దగ్గర ఒక 400 కోట్ల మందులు ఆమె కొనుగోళ్లలో చేతులు మారిన ఆ నగదు ఎంత? అంటే అసలు మందుల షాపులాళ్ళు అప్పట్లో పెద్ద ఎత్తున అవుట్డేటెడ్ మెడిసిన్స్ అండి, ఏది ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొనుగోలు చేయడం, అక్కడ వాళ్ళకి ఇప్పించటం, అక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ కంపెనీల వాళ్ళతో మాట్లాడుకోవటం. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గత వైద్య శాఖ మంత్రి చేసిన అవినీతి కుంభకోణాలను బయట పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉందన్నమాట. నాడు నేడు అనే ఒక పథకం పేరుతో కట్టినటువంటి ఆ మెడికల్ కాలేజీల భాగోతం ఏది, అక్కడ కాంట్రాక్టుల్లో ఇప్పుడు మనం చూసాం 17 మెడికల్ కాలేజీలు తెచ్చానంటాడు, అక్కడ సగంలో ఆపేశాడు అన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి. ఏదో 5 మెడికల్ కాలేజీలు పెట్టానంటే ప్రతిదీ అసంతృప్తి. ఏదైనా సరే 25%, 48% కన్నా ఏది కంప్లీట్ చేయకుండా అసంపూర్తిగా వదిలేసిన దాంట్లో ఇవాళ కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల్లో ఎన్ని అవకతవకలు పడ్డారు. అందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, విడుదల రజనీ వాటా ఎంత? పులివెందుల మెడికల్ కాలేజీ కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. అక్కడ హాస్టల్ భవనాలు అసంపూర్తిగా వదిలేసిన పరిస్థితి, అక్కడ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ, వీటన్నిటిపైన కూడా ఇవాళ కనుక విచారణలు జరిగితే ఇంకెన్ని అక్రమాలు, అవినీతి కుంభకోణాలు బయటకు వస్తాయో చూడాలి.
ఒకసారి వీళ్ళు లోపలికి వెళితే మాత్రం బయటికి రావటంలో పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు గతంలో ఉన్నటువంటి కేసులన్నీ బయటకు వస్తున్నాయి. బాధితులంతా బయటకు వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారు. రజనీ బాధితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జనసేన కార్యాలయంలో ఎంతమంది ఫిర్యాదులు ఇచ్చారు? వాటన్నిటిపైన ఇవాళ విచారణలు జరిపించాలి.